కాకపోతే ఏంటంటే అలిగేషన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా నా మీద ఎవరి మీద అలిగేషన్స్ వచ్చినాయి అనుకోండి, హ్మ్. ఎదురు ఉండి ప్రూవ్ చేసుకోవాలి. ఇది అవును. అంతా ఫాల్స్ అలిగేషన్స్, నేను ఇక్కడే ఉన్నాను, హ్మ్. ఎక్కడికి లేదని. హ్మ్. బట్ కాకపోతే మాస్టర్ రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపోయి నెల్లూరులో ఉన్నాడని కాసేపు, నార్త్ ఇండియాలో ఉన్నాడు హ్మ్. కాసేపు, ఫైనల్ గా గోవాలో అరెస్ట్ చేశారు కదా. ఏంటి అంటే యాక్చువల్లీ ఎందుకు? దీంట్లో ఈ కేసు విషయంలో ఆలోచిస్తే ఏముంటదంటే అండి, లాస్ట్ టైం మనకి ఒక 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ఆంధ్ర, తెలంగాణ ఇష్యూస్ బాగా జరుగుతున్నాయి. హ్మ్. జరుగుతున్నప్పుడు ఏమైందంటే మాస్టర్‌కి జస్ట్ మాట్లాడదాం రండి. హ్మ్. అక్కడ ఒక లొకేషన్ ఎళ్తుంటే నాన్ మెంబర్స్ అయితే కొత్త వాళ్ళో, పాత వాళ్ళో ఏదో ఆడుతున్నారు. హ్మ్. మాకంటే ఒక సభ్యత ఉంది గదా! హ్మ్. వచ్చిన తర్వాత లేదండి మాకు పొట్ట కొట్టకండి. మాకు హ్మ్. వర్కర్స్ దీన్ని నమ్ముకొని బతుకుతున్నారు. హ్మ్. సో, కాబట్టి ఒకసారి ఏదైనా ఉంటే మీరు చెప్పండి మేము అరేంజ్ చేస్తాము హ్మ్. అని చెప్పి ఒక 5 మంది, 6 మంది మాస్టర్స్ ఎళ్ళడం జరిగింది. హ్మ్. ఎళ్లి అక్కడ మాట్లాడుకున్నారు. డిస్కషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ అమ్మాయే లేదు. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. ఏంటి అమ్మాయిని లాగారు, హ్మ్. అమ్మాయిని మిస్‌బిహేవ్ చేశారు అని కంప్లెయింట్ ఇచ్చారు ఆ హ్మ్. టైంలో. హ్మ్. ఈ 5, 6 మంది ఎవరైతే వెళ్లారో వాళ్ళకేమన్నారంటే మీరొకసారి స్టేషన్‌కి రండి అనేసి అన్నారు. ఎందుకంటే లేదండి మీ ప్రోగ్రామ్స్ మేము చూస్తూ ఉంటాము. అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారంట. హ్మ్. సరే అని చెప్పేసి ఎళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు. హ్మ్. సంతకాలు తీసుకున్నారంట. హ్మ్. ఫ్రైడే తీసుకెళ్ళి లోపలేసేశారు. హ్మ్. జైల్‌లో. ఈ 5 మందినో, 6 మందినో ఏసేశారు. హ్మ్. అప్పుడేంటంటే అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది కంప్లెయింట్ ఏంటని చదవల. హ్మ్. సంతకాలు పెట్టేశారు. హ్మ్. వెళ్ళిన తర్వాత. అంత బ్లైండ్‌గా. అంటే మాస్టర్‌కి చదువు రాదు. హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ హ్మ్. మిగతా వాళ్ళ సంగతి నేను హ్మ్. ఒక ఇద్దరు హ్మ్. ముగ్గురికి రాదక్కడ. హ్మ్. హ్మ్. ఒకరేమో చదవగలరు. ఓకే. ఇద్దరు చదవగలరు. మిగతా వాళ్ళు చదవలేరు. హ్మ్. ఇంగ్లీష్‌లో ఉంటుంది కదా! హ్మ్. అయితే మాస్టర్‌కైతే అసలు మామూలుగానే చదవలేడు ఫస్ట్. హ్మ్. అప్పుడేమైందంటే ఇంక తనకి రావడానికి ఇప్పుడు ఫస్ట్‌కేమొస్తుంది ఎవరైనా లాగారంట తీసుకెళ్లారు. సో, హ్మ్. బెయిల్‌కి కూడా టైం లేదు. హ్మ్. సో, దీంట్లో కూడా ఏదన్నా ప్రతి ఒక్కరు అదేనండి. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయం తీసుకోండి. ఇంకెవరు బెయిల్ కోసం ట్రై చేస్తుండొచ్చు కదా! హ్మ్. ఫ్యామిలీ అయితే ఇక్కడుంది. అతనేం తీవ్రవాది కాదు. హ్మ్. ఎక్కడో ఎళ్లి వేరే దేశం నుంచి మనకి రాలేదు. అంత పెద్ద ఇంకేదో చేసి బట్ పోలేదు. కానీ పారిపోయాడనే మాటే పారిపోయాడు అని వస్తుంది. కాదు. ఆ! ఇంకొక విషయం ఏంటంటే ఆ! నేను వాళ్ళ మిసెస్‌ని అడిగితే లేదక్క లొకేషన్ ఏదో సాంగో ఏదైనా ఉండొచ్చేమో. హ్మ్. వచ్చేస్తారు. వెళ్ళినాక పీఎస్‌లో మాట్లాడుకొని మేము అదే ఇద్దరు అడ్వకేట్‌ని తీసుకెళ్ళి మాట్లాడుకుంటామని నా వరకొచ్చిన విషయం. కానీ ఇక్కడ ఇంత సీరియస్ ఎలిగేషన్స్ చేసి అదే మొత్తం మీడియా అండి. అదేనండి. అవును. యెస్. మీడియా ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ! అమ్మాయి ఫస్ట్ మీడియాకి వచ్చినప్పుడు కూడా చాంబర్‌గా అది పంపించారు. చాంబర్‌లోనే జరిగిందండి. ఆ! ఇంత హైలైట్ జరిగిందంతా చాంబర్‌లోనే. హ్మ్. ఇప్పుడు ఆయన లైఫ్ తొక్కేయడానికి కానివ్వండి, ఇప్పుడు ఏదైనా కావాలి అక్కడ జరిగింది వేరు. హ్మ్. ఈ సిట్యుయేషన్ ఇంకేదైనా ఉండొచ్చు. ఏదైనా హ్మ్. కాంటాక్ట్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే హ్మ్. అతను మీడియా ఫస్ట్. హ్మ్. మీడియాలోనే తనని బ్లేమ్ చేసేసేయాలి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలి. అంటే హ్మ్. ఇప్పుడు మనము ఎవరిని తప్పుపడదాం? మన వ్యవస్థను తప్పుపడదామా? హ్మ్. ఒక మాట ఆ అమ్మాయికి అక్కడ మా రూల్స్ ఏముందంటే హ్మ్. లొకేషన్‌లో ఏదైనా జరిగితే హ్మ్. సినిమా ఫీల్డ్ కానివ్వండి, ఏదైనా గాని సభ్యత్వం తీసేస్తారు. హ్మ్. అందుకని క్యారవాన్ అని హ్మ్. దాంట్లో ఇరికిచ్చారు. హ్మ్. క్యారవాన్‌లో మామూలుగా ఇప్పుడు హ్మ్. మీ స్టూడియోలో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. హ్మ్. సినిమాకి ఎంతమంది ఉంటారు? హ్మ్. క్యారవాన్‌లో నిమిషానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. అవును. అలాంటప్పుడు ఈ అమ్మాయికి అంత టైం ఎక్కడుండింది? హ్మ్. పోనీ జరిగిందే మన కర్మగాలి జరిగిందని అనుకుందాం. హ్మ్. బయటికొచ్చాక అంతమంది అసిస్టెంట్స్ ఉంటారు. అంతమంది స్టాఫ్ ఉంటారు. నేను అదే అంటున్నాను. మీరు షీ టీమ్ ఉంటుంది. ఫోను చేస్తే నిమిషంలో వస్తున్నారు. హ్మ్. అడుగడుగు పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. హ్మ్. వీళ్ళని నమ్మకుండా అంటే పోలీసోళ్ళని కూడా నమ్మలేనంత హ్మ్. అదున్నావా నువ్వు? అంటే హ్మ్. ఫస్ట్ నేర్చుకొని నువ్వు రాలేదా హైదరాబాద్‌కి? హ్మ్. వర్క్ కోసం వచ్చినప్పుడు చెప్తారు కదండీ! చిన్న హ్మ్. చిన్న పిల్లలకి కూడా మనం నేర్పుతున్నాం కదా! ఎట్లా హ్మ్. బతకాలి? ఎట్లా హ్మ్. ఉండాలని. హ్మ్. ఇంత పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలుస్తుంది. హ్మ్. సో, నువ్వు అట్లా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలా ఉంటదని తెలుసు. హ్మ్. మీ పేరెంట్స్ ఏరి? హ్మ్. చిన్న పిల్ల వదిలిపెట్టకూడదు. హ్మ్. సో, మీరంతా తప్పులు చేసి హ్మ్. ఇక్కడ లాక్ చేయడం కరెక్టేనా? హ్మ్. ఇప్పుడేదైనా మాస్టర్ ఎళ్ళిపోయాడు. ఏదో ఒకటి దొరికింది గదా! అని చెప్పేసి దాని వెనకతల అది బట్ కాకపోతే పారిపోయాడు. అంటే మిగతాయన్నీ ఓకే అండి. బట్ హ్మ్. కాకపోతే ఎక్కడికెళ్ళిపోయాడనేదైతే ఒకటుంటది గదా! అవును. అంటే ఎన్ని రోజులు టైమ్ ఇచ్చారు? హ్మ్. అంటే 4, 5 డేస్ అహా! లేట్. లేదు. ఎన్ని రోజులు టైమ్ ఇచ్చారండి? వేరే హ్మ్. వేరే కేసులు అంత ఫాస్ట్‌గా ఎందుకు జరగట్లేదు? కరెక్టే. బట్ గోవాలో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి గోవా దాకా ఎళ్ళాల్సిన అవసరం గోవా ఏముంది? ఎళ్ళాల్సినంటే ఆళ్ళ పర్సనల్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. మాస్టర్ వచ్చి నోరిప్పే వరకు కూడా మనం ఏం చెప్పలేం. హ్మ్. అసలు అతను ఎందుకెళ్ళాడు? హ్మ్. ఏంటి అనేది. హ్మ్. ఇప్పుడు వాళ్ళ మిసెస్ కానీ సగం తెలిసుండొచ్చు, తెలవకపోయి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. ఆమె ఫోన్ ఎవరి దగ్గర ఉంటుందో కూడా తెలియకపోయి ఉండొచ్చు. కానీ హ్మ్. ఏం చెప్పాలన్నా మాస్టర్ నోరిప్పితే గాని హ్మ్. ఆ విషయంలో మనం ఏం చెప్పలేం. హ్మ్. నేను చెప్పింది ఇందాక మీకు డిస్కషన్ ఏంటంటే బెయిల్ కోసం మనం కానివ్వండి, యెస్. అడ్వకేట్‌ని కలవడం కానివ్వండి, హ్మ్. అది కామన్‌గా ఆలోచిస్తాడు ఎవరైనా. హ్మ్. హ్మ్. ఎవడైనా ఫస్ట్ బెయిల్ తెచ్చుకోవాలని హ్మ్. ఆలోచించుకుంటారు. హ్మ్. ఎందుకంటే లోపల ఇరుక్కుంటే అంతే. ఎందుకే మీకు ఫస్ట్ ఇందాక ఆ డెసిషన్ చెప్పాను నేను విషయం అది. అవును. పోక్సో కూడా ఫస్టే లేదు గదా! తర్వాత తర్వాత ఏసారని. వచ్చింది. మనకి హ్మ్. ఇదంతా వచ్చిన తర్వాత, హ్మ్. తర్వాత వేరే వాళ్ళేమన్నారు, లేదండి అప్పుడు అది జరిగిన దాన్ని బట్టి లోపల అది చూసి పోక్సో పెడతారు అన్నారు. హ్మ్. అదయిపోయినాక ఇదేంటి మన లవ్ జిహాద్ తీసుకొచ్చారు. హ్మ్. లవ్ జిహాద్ అనుకుంటే పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎందుకెళ్తాడు? హ్మ్. వేరే పార్టీలోకెళ్తాడు గదా! హ్మ్. సో, ఇదంతా కుట్ర.
ఇది వాంటెడ్లీ, ఎందుకంటే అమ్మాయి అయితే ఒక 2-3 అయితే అనుకుంటుంది, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళ మీద కంప్లైంట్ వెళ్ళొచ్చు. ఎవరు ఫోర్స్ చేశారు? నిజంగా చెప్పాలంటే నేను ఇంత ధైర్యంగా ఎందుకు అంటున్నానంటే, ఆ అమ్మాయి రేపు కోర్టుకు వచ్చినా కూడా చెప్పేస్తుంది, ఎవరు ఏం చేస్తారు ఏంటిది అని చెప్పేసి కూడా చెప్పేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో ఇద్దరిది తప్పు ఉంది అని నేను చెప్తున్నాను.